జూన్ 14, 2024న ఆమెకు తెలియని వాట్సాప్ నంబర్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ చేస్తూ మెసేజ్ వచ్చింది. ఈ ఉద్యోగంలో 5 స్టార్ హోటళ్లు మరియు రెస్టారెంట్లను రేటింగ్ చేస్తే ప్రతి 3 టాస్క్లకు ఆమెకు రూపాయలు 150 చెల్లించబడుతుంది. ఆఫర్ను బాగుందని నమ్మి బాధితురాలు హోటళ్లను రేట్ చేసింది మరియు రుజువుగా స్క్రీన్ షాట్లను పంపింది. టెలిగ్రామ్లో సంప్రదించమని ఆమె సూచనలను వచ్చాయి. బాధితురాలిని టెలిగ్రామ్ యూజర్ తన బ్యాంక్ వివరాలను అందించాలని కోరారు. బాధితురాలు తన బ్యాంకు వివరాలను అందించగా బ్యాంకు ఖాతాలో 150 రూపాయలు పడ్డాయి. ఈ ప్రారంభ లావాదేవీ ద్వారా ప్రోత్సహించబడిన ఆమె స్కిల్బైటెక్ టాప్ పోర్టల్లో రిజిస్టర్ కాబడి తనకు కేటాయించిన మరిన్ని టాస్క్లను చేసింది. పోర్టల్లో టాస్క్లను పూర్తి చేసినందుకు 1,650 రూపాయలు మరియు 7,800 రూపాయలు ఆమె బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. బాధితురాలు మరింత డబ్బు సంపాదించడానికి పోర్టల్లో తనకు కేటాయించిన పనులను పూర్తి చేసింది. పోర్టల్లో ఆమె బ్యాలెన్స్ రూపాయలు 1,95,000కు పెరిగింది. అయితే ఆ మొత్తాన్ని అందుకోవడానికి ఆమె 40% పన్ను చెల్లించాల్సి ఉంటుందని స్కామర్లు చెప్పారు. తన కెనరా బ్యాంక్ ఖాతా నుంచి పలు లావాదేవీల్లో బాధితురాలు మోసగాళ్లకు 1,30,000 రూపాయలు చెల్లించింది. ఈ చెల్లింపులు చేసినప్పటికీ చెప్పిన మొత్తం ఆమె ఖాతాలో జమ కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూన్ 19, 2024న నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది.